ఫస్ట్ జామ్లో చేసినట్టే రెండో జాము గడి వచ్చేసి 9 నుంచి 12 మధ్యలో 3 అవర్స్లో నేను ఫస్ట్ జాములో ఎలా అయితే అభిషేకం చేశానో 11 వాటితో కూడా ఇందులో కూడా అలాగే పాలు, పెరుగు, నెయ్యి, తేనె నేను ఏమేమి 11 ఐటమ్స్తో చేస్తానని చెప్పాను కదా, వాటితోనే ఫాలోడ్ బై వాటర్ వేస్తూ సేమ్ అలాగే ముందులాగే చేశాను. అలాగే అభిషేకం చేసి హారతి నైవేద్యం అంతా కామన్గా చేశాను 11 టైమ్స్. యాక్చువల్లీ 5 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. పంచముఖి శివుడు అని అంటారు కాబట్టి 5 టైమ్స్ చేసుకోవచ్చు, 3 టైమ్స్ చేసుకోవచ్చు, మీకు వీలైతే 1 టైం అన్నా చేసుకోవచ్చు. 4 జాముల్లో 4 టైమ్స్ అన్నా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నాకైతే 11 టైమ్స్ 3 ఇయర్స్ నుంచి 11 టైమ్స్ చేసుకోవడం అలవాటు కాబట్టి నేను 11 టైమ్స్ చేశాను. యాక్చువల్లీ రుద్రాభిషేకం ఎంత మంచిదంటే మీకు మాటల్లో చెప్పలేను. మొత్తం జీవులందరూ సమానమే అని మనం ఏమాత్రం భేదం చూపించట్లేదని ఆ స్వామికి మనమైన దయ ఉండాలని చెప్పేసి చేస్తారు. మొత్తం ఎప్పుడున్నా లేకపోయినా సరే ఈ జాగరణ అయితే ఖచ్చితంగా చేయాలి. జన్మానికి ఒక శివరాత్రి అంటారు కదా, అలాగే శివరాత్రికి ఏది చేసినా చేయకపోయినా శివరాత్రి అయితే మ్యాండేటరీగా అభిషేకం చేయాలి. మీకు అలా వీలవ్వకపోతే ఫస్ట్ జాము, సెకండ్ జాము, ఫోర్త్ జాము అన్నీ చేయక్కర్లేదు. జస్ట్ లింగోద్భవం టైంలో 12 నుంచి 1 మధ్యలో ఉన్న టైం చాలా ప్రీషియస్ శివరాత్రి రోజు. సో మీరు జాగరణ ఉండగలిగితే ఫ్రూట్స్, పళ్ళు తీసుకొని ఉండి 12 నుంచి 1 మధ్యలో మాత్రం వాటర్ అయితే వాటర్, పాలు అయితే పాలు, మీకు ఏది వీలైతే అది దాంతో చేయండి. చాలా అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్స్ అని కాదు, చాలా మంచిది. ఆయనకి అభిషేకం చేస్తేనే నార్మల్గా దండం పెట్టుకుంటేనే ఆయన కరుణిస్తారు. అలాగా ఆయనకి ఇష్టమైన అది ఆయనకి సంబంధించిన ప్రీతికరమైన రోజుని మనం అభిషేకం చేస్తే ఇంకేమన్నా మాటలో చెప్పండి, మనం ఏమడిగినా సరే స్వామి దయ చూపిస్తారు. కానీ ఇందులో ఏంటంటే రుద్రాభిషేకం చేయడం అనేది మ్యాండేటరీ కాదు, అందరినీ ఈక్వల్గా చూడాలి. హర హర మహాదేవ శంభో శంకర.